హాయ్ గాయస్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ టిప్స్. మనలో చాలామంది ఈ మధ్య కాలంలో అంటే ఒక 2-3 months నుంచి చాలా ఏరియాస్లో చాలామందికి ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చి వెళ్ళిన తర్వాత కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతుందన్నమాట. సో స్ట్రెంగ్త్ పెరగాలి, డాక్టర్ చెప్పిన ఫుడ్ తింటే మనం ఎలాగ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తామో, బలాన్ని మళ్ళీ తెచ్చుకుంటాము. ఆ విధంగా తెచ్చుకోవాలి అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకునేటటువంటి చాలా సులభంగా అయ్యేటటువంటి ఒక వంటకం అండి. ఇది మనందరికీ తెలిసిందే, రాగి జావా. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు ఎలాగ దీన్ని మనం తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి దానిపైన ఒక ఇలాంటి పాత్ర ఒకటి తీసుకున్నాను. ఇది కొంచెం దలసరిగా ఉంటే బెటర్ అండి. పలుచగా ఉంటే మళ్ళీ గ్యాస్ స్టవ్ కదా, పలుచగా ఉందనుకోండి గిన్నె వేడి ఎక్కుతుంది, బాగా లోపల ఉన్న పదార్థం మళ్ళీ సరిగ్గా ఉడకదు. గిన్నె కూడా దలసరిది తీసుకోండి. మీరు ఒకవేళ స్టీల్ది తీసుకుంటే, నేను స్టీల్ది తీసుకున్నాను, గరిటె కూడా స్టీల్దేనండి. ఇప్పుడు ఇందులో ఒక 3 cups వాటర్ తీసుకున్నాను. 3 cups వాటర్ మరిగిన తర్వాత అందులో ఒక 1 cup రాగి పిండి, మనకి ఇది షాప్లో ప్యాకెట్లో దొరుకుతుంది, లేదంటే రాగులు తెచ్చుకొని శుభ్రం చేసి వాటిని పిండి మర పట్టించిన పర్వాలేదు. నేనైతే షాప్ దగ్గర మంచి కంపెనీది ఒకటి ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నానండి. అది 3 కప్పుల నీళ్ళకి 1 కప్పు రాగి పిండిని మనం వేరేగా ఒక చిన్నపాటి గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని ఇలా మరుగుతున్నటువంటి వాటర్లో వేసేయాలి. వేసేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. వేసిన ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది రాగిపిండి వేసిన తర్వాత హైలో మాత్రం పెట్టకూడదండి, సరిగా ఉడకదు, సిమ్లోనే పెట్టాలి. ఇది మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక 10 minutes 15 minutes వరకు ఇలా తిప్పుతూ మరిగించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక 3 minutes వరకు మనం ఇలా తిప్పాలన్నమాట. చూడండి, ఉడికిందో లేదో మనం తెలుసుకుందాము. కదులుతుందా, లోపల ఉన్నటువంటి రాగిజావ కదులుతుందో లేదో ఒకసారి చూద్దాము. ఉడుకుతున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందో లేదో చూద్దాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిమ్లో ఉంది మనకి స్టవ్ అనేది, మంట. ఒకసారి గట్టి తీస్తాను. మనం ఇలా వేసినప్పుడు ఎలాగ మనకి అలా చుక్కలు పడినప్పుడు ఎలా వస్తుందో, చుక్కలు పడకుండా కూడా అలా వస్తుంది అనుకోండి. అదిగోండి, అబ్జర్వ్ చేసాను. అప్పుడు ఉడకడం స్టార్ట్ అయినట్టు అనమాట. అలా స్టార్ట్ అయిన ఒక 2-3 minutes అలా తిప్పుతూ అలా ఉంచేసామనుకోండి, రాగిజావ రెడీ అయిపోయినట్టేనండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఇంకా అందరికీ, ఏ పేషెంట్ అయినా, థైరాయిడ్ అయినా, షుగర్ అయినా, డయాబెటిక్ అయినా, ఏదైనా. ఇక్కడ మళ్ళీ షుగర్ వేరే డయాబెటిక్ వేరే అనుకోకండి. అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే మనం డయాబెటిక్ అంటాం కదా, లైట్గా ఉంటే షుగర్ అంటాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ రాగి జావని ప్రతిరోజు తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా ఫీవర్ వచ్చి బలహీనంగా ఉన్నా కానీ, ఫీవర్ రాకపోయినా బలహీనంగా ఉన్నవారు కానీ, ఏవైనా బరువు పనులు చేసేవాళ్ళకి కానీ, ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి. బలవర్ధకమైన ఆరోగ్యవంతమైన ఫుడ్ అన్నమాట. మీరు డాక్టర్ని కూడా కలుసుకొని దీని గురించి అడిగితే డాక్టరే చెప్తారు ప్రతిరోజు తీసుకోమని. సో ఇలా మీరంతా ప్రతిరోజు తీసుకుని మంచి ఆరోగ్యం కలిగి మన భారతదేశ యూత్ అంతా కూడా, పెద్దవారంతా కూడా బలంగా తయారవ్వాలని ఆశిస్తూ, మీ కీర్తన హెల్త్ టిప్స్ అండి. ఎవరైనా సపోర్ట్ చేయాలంటే షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.